నీ ప్రేమే యేసయ్యా నిలకడగా ఉండేది, నీ మాటే యేసయ్యా నిత్యము నిలిచేది. నీ ప్రేమే యేసయ్యా నిలకడగా ఉండేది, నీ మాటే యేసయ్యా నాతో ఉండేది, నీ స్నేహం యేసయ్యా. చప్పట్లందరం. నాలో ఉండేది నీ పాటే యేసయ్యా, నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా. బయట ఉన్న వాళ్ళు కూడా నాలో ఉండేది నీ పాటే యేసయ్యా నిత్యము నిలిచేది, నీ ప్రేమే యేసయ్యా నిలకడగా ఉండేది, నీ మాటే యేసయ్యా. మరొకసారి. నిత్యము నిలిచేది, నీ ప్రేమే యేసయ్యా నిలకడగా ఉండేది, నీ మాటే యేసయ్యా. మట్టి పురుగునైన నన్ను ఎన్నుకొంటివి, విలువలేని నా బ్రతుకునకు ప్రేమ పంచినావు. మట్టి పురుగునైన నన్ను ఎన్నుకొంటివి, విలువలేని నా బ్రతుకునకు ప్రేమ పంచినావు. నీకెవరు సాటి వచ్చు కదా. మట్టి పురుగునైన నన్ను ఎన్నుకొంటివి, విలువలేని నా బ్రతుకునకు ప్రేమ పంచినావు. నీకెవరు సాటేరారయ్యా, నీకంటే లోకములో కనులెవరు యేసయ్యా. నీకెవరు సాటేరారయ్యా, నీకంటే లోకములో కనులెవరు యేసయ్యా నిత్యము నిలిచేది. ఆమేన్. నిత్యము నిలిచేది, నీ ప్రేమే యేసయ్యా నిలకడగా ఉండేది, నీ మాటే యేసయ్యా. దేవుని బిడ్డలారా, మనందరి ధ్యాన నిమిత్తమై పరిశుద్ధ గ్రంథముల నుండి అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 24వ వాక్యాన్ని చదువుకుందామండి. కొత్త నిబంధనకు మధ్య వ్యక్తైన యేసు నొద్దకును ఏబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు పురుక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. దేవుని బిడ్డలారా, చదువుబడిన ఈ లేఖన భాగాన్ని పరిశుద్ధాత్ముడు అయిన ప్రభుల వారు మన అందరి వినికిడిలో జీవ ఆహారముగా మనకందరికి కూడా పంచి పెట్టునుగాక. దేవుని బిడ్డలారా, చదువుబడిన ఈ లేఖన భాగానికి అంశం ఏమని పెట్టడం జరిగిందంటే, యేసు రక్తము విమోచించెను. యేసు రక్తము విమోచించెను. అందరూ కూడా పలకండి ఒకసారి. యేసు రక్తము ఏమైంది? యేసు రక్తము మనందరినీ కూడా విమోచించింది. కనుక దేవుని బిడ్డలారా, చదువుబడిన వాక్యానికి అంశం అది. యేసు రక్తము మనలను విమోచించింది. లోపల బయట ఉన్న వాళ్ళు కదలకుండగా దేవుని బిళ్ళరా
జాగ్రత్తగా వాక్యం వినండి, మీరు విశ్వాసంలో బలపడతాడు. ప్రభు ఒక మాట అంటున్నాడు, మీరు భౌతికంగా తినడం వలన బలంగా ఉంటారు, తినకపోతే బలహీనులవుతారు. అవునంటే అవునండి, అవుననండి, కాదంటే కాదనండి. అవునా కాదా? భౌతికంగా మీరు తింటే ఏమవుతారు? బలంగా ఉంటారు. తినకపోతే మీరేమవుతారు? బలహీనులు అవుతారు. వాక్యం కూడా అంటే నీవు వింటే ఆత్మీయంగా బలపడతావు, వినకపోతే ఆత్మీయంగా కోణంలో పడిపోతావు. అది నీ ఇష్టం. దేవుడు మాట్లాడుతుంటాడు, వినేది దేవుని బిళ్ళరా, వినకపోయేది అది నీ యొక్క ఆధీనములో ఉంటుంది. అది ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిళ్ళరా, చదువుబడిన లేఖన భాగాన్ని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయము 24వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఈ 24వ వాక్యములో లోపల బయట ఉన్న దేవుని బిడ్డలరా, ఇద్దరి రక్తము మనకు కనబడుతుంది. ఎంతమంది రక్తం అండి? ఇద్దరి రక్తము మనకు కనబడుతుంది. మొదటిగా దేవుని బిడ్డలరా, హేబేలు రక్తం మనకు కనబడుతుంది. అవునా కాదా? ఎవరి రక్తం అండి? హేబేలు రక్తం మనకు కనబడుతుంది. రెండోదిగా దేవుని బిడ్డలరా, మన ప్రభువైన మన విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తము మనకు కనబడుతుంది. దేవుని బిడ్డలరా, రక్తము చాలా ప్రాముఖ్యమైనది. ఏ మనిషికైనా రక్తము లేకపోతే దేవుని బిడ్డలరా మృతి చెందుతారు. అవునంటారా కాదంటారా? పురుషునికైనా రక్తము ఉండాలి, స్త్రీకైనా రక్తము ఉండాలి. దేవుని బిడ్డలరా, మరి యవన కాలంలో ఉంటున్న యవనస్తునికైనా యవనరాలుకైనా దేవుని బిడ్డలరా రక్తము ఉండాలి. వృద్ధులకు కూడా రక్తము ఉండాలి. రక్తము లేకపోతే దేవుని బిడ్డలరా ప్రాణము నిలువ నేరదు. అందుకే దేవుని బిడ్డలరా రక్తము ఉండటానికి మంచిగా ఆకుకూరలు, రక్తం ఉండటానికి దేవుని బిడ్డలరా బెల్లము, దేవుని బిడ్డలరా ఈ వేరుశనగ ఇత్తనాలు, ఇట్లా రక్తం కొరకు దేవుని బిడ్డలరా తగ్గిపోకుండగా స్త్రీలు కానీ పురుషులు కానీ దేవుని బిడ్డలరా ఆ రక్తాన్ని వృద్ధి చేసుకొనుటకు తింటూ ఉంటారు. రక్తం లేకపోయిందనుకోండి దేవుని బిడ్డలరా మనుషునికి ఏ చికిత్స చేయాలన్నా చాలా కష్టము. చాలామంది మీరు ఆలోచన చేయండి. దేవుని బిడ్డలరా, మనుషులైతే యవన కాలములో ఉంటారు. దేవుని బిడ్డలరా వాళ్ళకు మోటార్ సైకిల్ మీద వెళుతుంటారు, ఏదో ఒకటి వచ్చి కొడుతుంది, లేదా వీడు పోయి కొడతాడు. కొట్టినప్పుడు దేవుని బిడ్డలరా వీని మూలుగులలో బలము ఉంటుంది. దేవుని బిడ్డలరా వీని కండరాలలో శక్తి ఉంటుంది, మంచి పుష్టి ఉంటుంది తనలో. అయితే ఆ ఏదో ఒకటి ఇతను పోయి కొట్టడమా, వీనొచ్చి కొట్టినప్పుడు రక్తమంతా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు అతనికి ఏమవుతుంది? ప్రాణము పోతుంది. అవునంటారా కాదంటారా? చెప్పండి. ప్రాణము పోతుంది. ఈ మధ్య మీరు దేవుని బిడ్డలరా ఒక విషయం వినలేదో తెలియదు కానీ దేవుని బిడ్డలరా ఒకడే కొడుకంట. దేవుని బిడ్డలరా నాకు బైక్ కొనిస్తావా లేదా నేను చావాలన్నా, బైక్ కొనిస్తావా లేదా నేను సావాలని అన్నాడంట. ఒక కొడుకు కదని వాళ్ళు బైక్ కొనిచ్చారు. దేవుని బిడ్డలరా బైక్ కొనిచ్చిన 2-3 రోజులకే వాడు ఏం చేశాడంటే వెళ్ళి వేరే దానికి వెళ్ళి గుద్దాడు. దేవుని బిడ్డలరా రక్తం పోయింది, చచ్చిపోయాడు. అయితే దేవుని బిడ్డలరా రక్తం పోతే మనిషి యొక్క ప్రాణము పోతుంది. అంటే మనిషికి రక్తములో రక్తమే ప్రాణం, ప్రాణమే రక్తం. అది బైబుల్ చెప్తుంది. అవునంటారా కాదంటారా? రక్తము ఏమైంది? ప్రాణం. దేవుని బిడ్డలారా గనక మనం చదువుకున్న వాక్యములో
ఇద్దరి రక్తము మనకు కనబడుతుంది. మొదటిగా దేవుని బిడ్డలారా ఏబేలు యొక్క రక్తం మనకు కనబడుతుంది. అవునా? నేను వాక్యానికి వెళ్తాను, చెప్పండి. మొదటిగా ఎవరి రక్తం కనపడుతుంది? ఏబేలు రక్తము మొదటిగా మనకు కనబడుతుంది. జాగ్రత్తగా వినాలి దేవుని బిడ్డలారా, ఎవరు కూడా చెవిని కిందికి వేయొద్దు. రెండోదిగా యేసు ప్రభు యొక్క రక్తము కనబడుతుంది. దేవుని బిడ్డలారా, మీకందరికి కూడా ఏబేలు జ్ఞాపకం వచ్చాడనుకోండి, దేవుని బిడ్డలారా అతని అన్న కూడా మీకు జ్ఞాపకము వస్తాడు. ఏబేలు కయ్యను ఇద్దరు అన్నదమ్ముళ్ళు. పెద్దోడు కయ్యను, చిన్నోడు హేబేలు. దేవుని బిడ్డలారా వీళ్ళు ఇద్దరు కూడా దేవుని బిడ్డలారా ఆదాముకు హవ్వకు జన్మించిన కుమారులు. వారి యొక్క సంతానం ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా కయ్యనేమో దేవుని బిడ్డలారా అతని యొక్క జీవనాధారానికి చేసే పని ఏంటంటే వ్యవసాయం. దేవుని బిడ్డలారా అతను చేసే పని ఏంటి? జీవనాధారానికి వ్యవసాయం. దేవుని బిడ్డలారా నిన్న ఉదయకాలము నేను ఇడ్లీ వడ తిందామని టౌన్లోకి వెళ్ళి ఒక ఇడ్లీ 2 వడ తింటున్నాను. చాలా ఒక హోటల్ ప్రత్యేకం ఉంది, అక్కడికి వెళ్ళి తిన్నాను. నేను తిని అతను అంటున్నాను, నీ జీవనాధారం ఎట్టుందన్నా అని నేను అడుగుతున్నా. సార్ జీవనాధారం అంతా అటు ఇటుంది, మాకు అర్థం కావడం లేదు జీవనాధారం అంటున్నాడు. ఎక్కడ దేవుని బిడ్డలారా మనుషులు తలకిందులైపోతున్నారంటే వారు చేసే వృత్తి, వారు చేసే జీవనాధారం. దేవుని బిడ్డలారా ఈ కయ్యను చేసే దేవుని బిడ్డలారా జీవనాధార నిమిత్తము ఏం చేస్తున్నాడు కయ్యను అని చూస్తే వ్యవసాయము చేస్తున్నాడు. అవునా కాదా? ఏం చేస్తున్నాడు? వ్యవసాయాన్ని చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా ఏబేలు చూస్తే తన జీవనాధారానికి ఏం పెట్టుకున్నాడంటే గొర్రెలను పెట్టుకున్నాడు. ఏం పెట్టుకున్నాడమ్మా? గొర్రెలను పెట్టుకున్నాడు. దేవుని బిడ్డలారా మరి ఎందుకో మీకందరికీ తెలుసు, జ్ఞాపకం చేస్తాను ఒకసారి. దేవుని బిడ్డలారా ఏబేలు యొక్క అర్పణాన్ని ఏబేలును దేవుడు ఏం చేశాడంటే లక్ష్య పెట్టాడు. కయ్యను యొక్క అర్పణాన్ని దేవుడు లక్ష్య పెట్టలేదు. కారణం ఏంటని చూస్తే ఆ ఏబేలు యొక్క గుండెలో, ఏబేలు యొక్క మనస్సులో, ఏబేలు యొక్క హృదయంలో దేవుని బిడ్డలారా ఎవరికి చోటు, ఎవరికి స్థానం ఉందంటే జీవము కలిగిన దేవునికి చోటు, స్థానము ఉంది. దేవుని బిడ్డలారా కయ్యను యొక్క హృదయంలో, కయ్యను యొక్క మనస్సులో ఎవరికి స్థానము, చోటు ఉందంటే దేవుని బిడ్డలారా అపవాదికి, దుష్టునికి స్థానము ఉంది. అది నేను చెప్పడం లేదు, వాక్యం చెప్తుంది. దేవుని బిడ్డలారా ఈ కయ్యను అపవాది సంబంధని వాక్యము చెప్తుంది. అంటే లోపల ఎవరికి స్థానం ఇచ్చాడు, లోపల ఎవరికి చోటునిచ్చాడు? దేవుని బిడ్డలారా అపవాదికి స్థానాన్నిచ్చి చోటునిచ్చాడు. దేవుని బిడ్డలారా చూశారా? ఇద్దరు అన్నదమ్ముళ్ళే, ఇద్దరు ఒక తల్లికి జన్మించిన వాళ్ళే. దేవుని బిడ్డలారా చిన్నోడేమో దేవునికి స్థానాన్ని ఇచ్చాడు, పెద్దోడేమో అపవాదికి స్థానాన్ని ఇచ్చాడు. దేవుని బిడ్డలారా ఆ కయ్యను అర్పణాన్ని దేవుడు లక్ష్య పెట్టలేదు. ఏబేలు యొక్క అర్పణాన్ని దేవుడు లక్ష్య పెట్టాడు. దేవుని బిడ్డలారా పెట్టినప్పుడు దేవుని బిడ్డలారా ఈ కయ్యనుకు దేవుని బిడ్డలారా కోపం వచ్చింది, కయ్యనుకు అసూయ వచ్చింది, కయ్యనుకు దేవుని బిడ్డలారా పట్టలేనంత మత్సరం అతని హృదయంలో వచ్చింది. దేవుని బిడ్డలారా దేవుడు మాట్లాడాడు, మనసు మార్చుకోవచ్చుగా. చాలామంది హృదయాలు కఠినమైపోతాయి. చాలామంది మనస్సు దేవుని బిడ్డలారా చాలా అది లోబడకుండా ఉంటుంది మనస్సు. అయితే కయ్యనుతో దేవుడు మాట్లాడాడు, నువ్వు సత్క్రియ చేస్తే నువ్వు తలెత్తుకుంటావు కదరా, నువ్వు సత్క్రియ చేస్తే నువ్వు ఘనపరచబడతావు కదరా, నువ్వు సత్క్రియ చేస్తే నీకు మేలు కలుగుతుంది కదరా అని దేవుడు ఎవరితో మాట్లాడాడు? కయ్యనుతో మాట్లాడాడు. కయ్యనుతో మాట్లాడితే కయ్యను ఏం చేశా అంటే హృదయాన్ని కఠినము చేసుకున్నాడు. మీరు అవునంటారా కాదంటారా? దేవుడు మాట్లాడిని కూడా కయ్యను ఏం చేసుకున్న హృదయాన్ని కఠినం చేసుకున్నాడు. ఈరోజు వాక్యం మనతో మాట్లాడుతుంటుంది, మనం కఠినం చేసుకుంటాం. సేవకుడు దేవుడు బ్రతిమాలాడుకుంటాడంట, మన మనసును కఠినం చేసుకుంటాం. ఎంత బాధకరము, ఎంత వేదనకరము, ఎంత దుఃఖకరము. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి.
అందుకే దేవుడు మాట్లాడిన మనసును హృదయాన్ని కఠినం చేసుకున్నాడు కయ్యను గారు. దేవుని బిడ్డలారా, తమ్ముడు గొర్రెలను తోలుకొని తాను పొలానికి వెళ్ళాడు. దేవుని బిడ్డలారా, పొలములో గొర్రెలను మేపుకుంటున్నాడు, పొలములో గొర్రెలను కాస్తున్నాడు. దేవుని బిడ్డలారా, కయ్యను పొలానికి వెళ్ళి తమ్మునితో ఏం చేస్తున్నాడంటే మాట్లాడాడు. ఏదోలో నా అన్న నా మంచి కొరికే మాట్లాడతాడేమో, నా నెమ్మది కొరికే మాట్లాడతాడేమో, నా ఆదరణ కొరికే మాట్లాడతాడేమో అనుకున్నాడు ఎవరు? ఏబేలు గారు. కానీ ఏబేలు అనుకున్నట్లుగా, వినండి ఇక్కడ, ఏబేలు ఆలోచించినట్లుగా, ఏబేలు తలంచినట్లుగా అన్న మాట్లాడలేదు. అన్న పొలములో ఏబేలు మీద ఏమన్నాడంటే ఏం చేశాడంటే ఏబేలు మీద పన్నాడు. ఏబేలు మీద ఏం చేశాడు? పన్నాడు. దేవుని బిడ్డలారా, రాయి తీసుకొని పన్నాడు తెలియదు, కట్టె తీసుకొని అతని మీద పన్నాడు తెలియదు, మరి ఏది తీసుకొని అతని మీద పడినాడు మనకు తెలియదు. కానీ మొత్తానికి దేవుని బిడ్డలారా, కయ్యను తన తమ్ముణ్ణి ఏం చేశాడంటే దేవుని బిడ్డలారా, పొలములో ఏం చేశాడంటే చంపాడు. పొలములో ఏం చేశాడంటే హత్య చేశాడు. పొలములో ఏం చేశాడంటే నిర్మూలము చేశాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మీరు ఆలోచన చేయండి, ఇక్కడ మనం వివేచించాలి. దేవుని బిడ్డలారా, అన్న ఏం చేస్తున్నాడంటే దేవుని బిడ్డలారా కొట్టుచున్నాడు. దేవుని బిడ్డలారా, రై నువ్వు చావాలరా, అరే నీవు నా కళ్ళ ఎదుట నువ్వు బ్రతకకూడదురా, అరే నువ్వు నా కళ్ళ ఎదుట నువ్వు సజీవం లెక్కలో ఉండకూడదురా, నిన్ను చంపేంత వరకు కూడా నేను నిన్ను వదలనురా అని చెప్పి దేవుని బిడ్డలారా అతను ఏబేలు మీద పడి దేవుని బిడ్డలారా కడుపుకు కొట్టాడో మనకు తెలియదు. దేవుని బిడ్డలారా, ఏబేలు మీద పడి తల మీద కొట్టాడో మనకు తెలియదు, ఏబేలు మీద పడి ముఖం మీద కొట్టాడో మనకు తెలియదు. కానీ మొత్తానికి ఏబేలును కొట్టుతున్నాడు. ఏబేలును చచ్చిపోయేంత వరకు, ఏబేలు యొక్క ప్రాణం పోయేంత వరకు కయ్యను వదలలేదు. నేను అనుకుంటున్నాను, అన్నా నేను నీ తమ్మున్నన్నా, అన్నా మనమిద్దరము అన్నదమ్ములమన్నా, అన్నా మనమిద్దరం ఒక తల్లి కడుపులో వచ్చిన వాళ్ళమన్నా, నా మీద నీకెందుకన్నా ఇంత కక్ష, నా మీద నీకెందుకన్నా ఇంత కోపము, నా మీద ఎందుకన్నా ఇంత ద్వేషము, నేను నిన్ను ఏమైనా కీడు నీకు తలపెట్టానా, నేను నీకేమి ఎలాంటి కీడు తట్టపెట్టలేదే, దీన్ని ఎంతసేపునో నా హృదయముతో దేవునికి స్థానం ఇచ్చి దేవుని ఘనపరిచానే తప్ప నీకు అస్సలు కీడు చేశాడా? నీకు అస్సలు కీడు చేయలేదు, నీకు అస్సలు నేను హాని తలపెట్టలేదు, నేను అస్సలు నీకు ఎలాంటి అపాయాన్ని కూడా నేను తలపెట్టలేదు. కానీ నా మీద ఎందుకన్నా నువ్వు ఈ విధంగా పడి నన్ను చంపుతున్నావు? అన్నా నన్ను చంపొద్దన్నా, నన్ను చంపితే ఈ గొర్రెల మందు ఉందన్నా, అన్నా నువ్వు నన్ను చంపితే ఈ గొర్రెల మందు ఉందన్నా, ఇవి సాధువైన గొర్రెలన్నా, అన్నా ఈ గొర్రెలు నేను చనిపోతే ఈ గొర్రెలు ఏమైపోతాయంటే తోడేళ్ల పాలైపోతాయన్నా, అన్నా నేను చనిపోతే ఈ తోడేళ్ళు నక్కల పాలైపోతాయన్నా, అన్నా నేను చనిపోతే ఈ యొక్క గొర్రెలు మరి సింహము, అవి క్రూర జంతువులు, మరి చిరుతలు, పులులు, ఇవన్నీ క్రూర జంతువులన్నా, వీటి మీద పడి మరి వీటిని చెల్లచెదేసి మరి చంపివేస్తాయన్నా, నన్ను చంపొద్దన్నా అని ఎంత అడుక్కున్నాడో, ఎంత వేడుకున్నాడో. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఒక్కసారి ఈ లైవ్ ఆఫ్ చేస్తావా? నేను ప్రభుకు మహిమ కలుగునుగాక. ఏబేలు నీతిమంతుడు, ప్రభుకు మహిమ కలుగునుగాక. ఏబేలు నీతిమంతుడు. ఇంకొక మాట చెప్పనా, ఏబేలు విశ్వాసము కలిగినవాడు. ఏబేలు దేవుని బిడ్డలారా దేవునితో మాట్లాడేవాడు. చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మనం ఘనపరచుదుము గాక. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ విధంగా ఏబేలు దేవుని బిడ్డలారా, ఏబేలు కయ్యను చేత ఏమైనంటే చంపబడ్డాడు. ఎవరి చేత చంపబడ్డాడు? కయ్యను చేత. కయ్యను అంటే సొంతము అన్న చేత ఏమయ్యాడు? చంపబడ్డాడు. ఎవరు? తమ్ముడు చంపబడ్డాడు. దేవుని బిడ్డలారా, అందుకే 2 రెఫరెన్స్లు నేను మీకు చూపిస్తాను. దేవుని బిడ్డలారా, ఆ ఏబేలు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో ఒక మాట ఉంది. 11వ అధ్యాయములో దేవుని బిడ్డలారా 4వ వచనములో దేవుని బిడ్డలారా 5వ వచనం పైన ఏముంటుందంటే, ఈ 11వ అధ్యాయంలో 4వ వచనం మొత్తం చదువుకోవాలంటే దేవుని బిడ్డలారా చాలా నిడివి ఉంది గనక ఈ వచనాన్ని దేవుని బిడ్డలారా 5వ వచనం పైన ఏముందంటే, అతడు మృతి నొందియు
ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. దేవుని బిడ్డలారా, అతడు మృతి నొందియు. అమ్మా, ఎవరిక్కడ మృతి నొందారు? ఎవరిక్కడ చనిపోయారు? ఎవరెక్కడ దేవుని బిడ్డలారా అలాంటి హత్య చేయబడ్డారంటే హేబేలు. ఎవరు చెప్పండి? హేబేలు. అవునంటారా కాదంటారా? దేవుని బిడ్డలారా, హేబేలు హత్య చేయబడ్డాడు. దేవుని బిడ్డలారా, హేబేలు చంపబడ్డాడు. హేబేలు నిర్మూలమయ్యాడు. దేవుని బిడ్డలారా, మృతి నొంది కూడా అతడు ఏమయ్యాడంటే విశ్వాసము ద్వారా ఎవరితో మాట్లాడుతున్నాడు? వాళ్ళ నాయనతో కాదు. నాయన నన్ను అన్న చంపాడే, అమ్మ నన్ను అన్న చంపాడని తల్లిదండ్రికి ఏమాత్రము చెప్పలేదు. దేవుని బిడ్డలారా, న్యాయము చేసి ఒక మాట చెప్పనా, ప్రతిదండన తీర్చి దేవునికి చెప్పుకోగలుగుతున్నాడు. చప్పలు కొట్టి ప్రభునామాన్ని ఘనపరచు. దేవుని బిడ్డలారా, ఆది కాండములో దేవుని బిడ్డలారా మనకందరికీ తెలుసు. దేవుని బిడ్డలారా, ఆది కాండం 4వ అధ్యాయము 10వ వచనం ఒక మాట రాయబడింది. ఆది కాండము 4వ అధ్యాయములో 10వ వాక్యములో ఒక మాట ఉంది. దేవుని బిడ్డలారా, అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్ర పెట్టుచున్నది. చాలు. దేవుని బిడ్డలారా, మనము ఆది కాండము వినండి, 4వ అధ్యాయము ఎన్నో వచనాన్ని చదువుకున్నాం? 10వ వచనాన్ని చదువుకున్నాం. ఈ 10వ వచనములో ఎవరితో మాట్లాడారు? దేవుడైన యెహోవా, సర్వశక్తుడైన దేవుడు, మహాబలము కలిగిన దేవుడు, సర్వంతరమైన దేవుడు. ఇంకొక మాట చెప్పనా, అందరి హృదయములను ఎరిగిన దేవుడు. చపలు కొట్టి ప్రభునామాన్ని ఘనపడుతుంగాక. నేను ఎందుకు భయపడతా అంటే అందుకే భయపడతా. ప్రభువా, నా హృదయాన్ని ఎరిగిన దేవుడు నాయన, నా మనసుని ఎరిగిన దేవుడవు, నా తలంపులను ఎరిగిన దేవుడు. ప్రభువా, జాగ్రత్తగా బతకాలి నీ కాడ. నా హృదయం మీకు తెలియకపోవచ్చు, మీ హృదయం నాకు తెలియకపోవచ్చు. ఒక మాట చెప్పనా, కూడి వచ్చిన మనందరి హృదయము పరిశుద్ధుడైన దేవునికి బాగా ఎరుక ఆయనకు. దేవుని బిడ్డలారా, అందుకే అక్కడ అంటున్నాడు దేవుడు 10వ వచనములో, అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము, దేవుని బిడ్డలారా, నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేల నుండి నాకు మొర్ర పెట్టుచున్నది. మనము ఎబ్రియులకు రాసిన పత్రికలో మనం చదువుకున్నాం కదా, అక్కడ ఏం రాయబడింది? మృతి నొంది ఉండియు, చనిపోయి ఉండియు, హత్య చేయబోయి ఉండియు. దేవుని బిడ్డలారా, అతని రక్తము చనిపోయాడు కానీ అతని రక్తము లేదా అతని యొక్క ప్రాణము ఏమైపోయిందంటే నేలలోకి వెళ్ళిపోయింది. ఏమండి, అతని యొక్క రక్తము, అతని యొక్క ప్రాణం ఎక్కడికి వెళ్ళిపోయింది? నేలలోనికి వెళ్ళిపోయింది. నేలలో నుండి, ఇంకొక మాట చెప్పనా, భూమిలో నుండి అతని యొక్క రక్తము, అతని యొక్క ప్రాణము, దేవుని బిడ్డలారా, దేవునికి మొరపెడుతుంది. దేవా, నేను ఏమి అన్యాయం చేశానని నా అన్న నన్ను చంపాడు. దేవా, నా అన్నకు నేను ఏమి కీడు తలపెట్టానని నా అన్న నన్ను చంపాడు. ప్రభువా, నా అన్నకు నేను ఎక్కడ ద్రోహం చేశానని నా అన్న నన్ను చంపాడు. దేవుడు దిగొచ్చి, దేవుడు తన పక్షాన ప్రతి దండన చేసేంత వరకు హేబేలు రక్తము మొర్ర పెట్టడము ఆగలేదు. హేబేలు దేహము, ఆ డెడ్ బాడీ, దేవుని బిడ్డలారా, పక్కకు పడిపోయింది. ఎండకు ఒకేలా ఎండుతుండొచ్చు, దేవుని బిడ్డలారా, మంచుకు తడిసొచ్చు, లేదా భూస్థాపన చేస్తుండొచ్చు. కానీ ఒక మాట చెప్పనా, దేవుని ఆత్మ కలిగి దేవుడు హేబేలు పక్షాన నిలబడేంత వరకు, దేవుడు హేబేలు పక్షాన ప్రతి దండన చేసేంత వరకు కూడా హేబేలు యొక్క రక్తము, హేబేలు యొక్క రక్తము, హేబేలు యొక్క రక్తము నేలలో నుండి మొరపెడుతుంది. ఎంతవరకు మొరపెట్టిందంటే హేబేలు యొక్క రక్తము దేవుడు
దేవుడు తన ప్రాణం విషయంలో న్యాయం చేసేంత వరకు ఆ రక్తం మొరపెట్టడము ఆగలేదు. ఈరోజు ఆగిపోతున్నాం. ఈరోజు ఏమవుతున్నామంటే ఆగిపోతున్నాం. దేవుని బిడ్డలారా, దేవునితో మాట్లాడటానికి వీలు కాదు. మనుషులతో మాట్లాడుతా దేవుని బిడ్డలారా తలకాయ నొప్పి రావచ్చు. మనుషులతో మాట్లాడుతావు, నీకు ఏవేవో పట్టుకపోవచ్చు సేవలు. కానీ ఏబేలు యొక్క రక్తము ఎవరితో మాట్లాడుతుందంటే దేవునితోనూ మాట్లాడుతుంది. ఏది? నేలలో నుండి రక్తం మాట్లాడుతుంది. ప్రభువా, నేను గొర్రెలు కాసుకునేవాడిని, నేను నా గొర్రెలు మేపుకునేవాడిని. నా అన్న పైన నాకు ఎలాంటి అస్సలు మచ్చరము కానీ, నా అన్న పైన నాకు ఎలాంటి కక్ష కానీ, నా అన్న పైన నాకు ఎలాంటి ఈర్ష్య కానీ లేదు. ప్రభువా, నా అన్న నన్ను ఊరికే అన్యాయంగా నన్ను చంపాడు, నీవు ప్రతిదండన చేయాలి, నువ్వు నా పక్షాన అతనికి శిక్ష పడాలి, అతన్ని ఏదో ఒకటి నువ్వు చేయాలి. అంతవరకు రక్తం 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 మొర పెడతానే ఉంది. రక్తం మొర పెడుతుంది. రక్తం మొర పెడుతుంటే దేవుడు ఇక మాట్లాడడం మొదలు పెట్టాడు. దేవుడు క్షపించడం మొదలు పెట్టాడు. దేవుని బిడ్డలారా అతని కష్టార్జితాన్ని నాశనం చేయడం మొదలు పెట్టాడు. ఆ 11వ వచనములో దేవుడు ఏమంటున్నాడో తెలుసా? దేవుని బిడ్డలారా, దేవుడు ఏమంటున్నాడంటే 11వ వచనములో దేవుని బిడ్డలారా, కావున నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడు. ఒకటి నెంబర్ వేసుకోండి, అది అండర్లైన్ చేసుకోండి. ఉండు దేవుని బిడ్డలారా, ఇక్కడ కయీనుతో దేవుడు అంటున్నాడు, కయీను, నీ చేతుల ద్వారా నీ తమ్ముని రక్తాన్ని ఒలికించావు. ఏమిటంటే అర్థమవుతుందా? నీ చేతుల ద్వారా నీ తమ్ముని యొక్క రక్తాన్ని ఒలికించావు. నీ చేతులతో నీ తమ్ముని తలను చీల్చావు. నీ చేతులతో నీ తమ్ముని యొక్క అవయవాలు పాడవునట్లు, ప్రాణం పోనట్లుగా నీవు వీలైతే గుండె మీద ఎగిరి తొక్కి నాశనం చేసి ఉండొచ్చు. నీ తమ్ముని రక్తం ఈ నేల ఏం చేసిందంటే త్రాగింది. గనుక ఈ నేల మీద, ఈ భూమి మీద నీవు శపింపబడిన వాడవా. చూశారా? నీవు శపింపబడిన వాడవు. ఎంత చేసిన పనికి దేవుని బిడ్డలారా ఏబేలు రక్తము ఊరుకుందా? ఏబేలు రక్తము ఊరుకుందా? ఊరుకలేదు. దేవుని బిడ్డలారా ప్రతిదండన చేస్తున్నాడు దేవుడు. ఒక్కటి ఏం చెప్పాడు? నేల మీద ఉండకుండా నువ్వేమైతావు? చూడండి అంటున్నాడా దేవుని బిడ్డలారా, ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. అమ్మా, నేల మీద ఎక్కువ కాలం బతకాలని అందరికీ ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఉంటుందా ఉండదా? అందరికీ ఉంటుంది. దేవుని బిడ్డలారా నేల మీద ఉండాలా, నేను బ్రతకాల, నేను ఆరోగ్యాలతో నింపాలి, నేను ఆశీర్వాదకరంగా ఉండాలి, నేను దీవెనకరంగా ఉండాలి, నేను తలగా ఉండాలని దేవుని బిడ్డలారా మనుషుడు ఆశపడతాడు. ఆశపడినంత దొరకదు, కానీ ప్రవర్తనలో కరెక్ట్గా ఉంటే ఆశపడితే ఇది దొరుకుతుంది. ప్రభుకు మహిమ కలుగునుగాక. అందుకే ఇక్కడ ఈ నేల మీద నువ్వు ఉండకుండా ఏమవుతావంటే శపింపబడినవాడు. రెండోది ఏమంటున్నాడంటే నీవు ఈ భూమిని చూడండి ఏమంటున్నాడు రెండోది అక్కడిని దేవుని బిడ్డలారా, నీవు నేలను సిద్ధపరచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇయ్యదు. ఏమి ఇయ్యదంట? సారం ఏముండదు. నిన్న 8వ తారీఖు నేను ప్రార్థన 8 క్యాన్సల్ అయింది. ఎప్పుడక్క కాంతమ్మక్క మీ ఇంట్లో ప్రార్థన చేసింది? ఎన్నో తారీఖు అక్క? 16 10వ తారీఖు ప్రార్థన చేశాను. ఒక ప్రార్థన చేశాను, ప్రభువా బిడ్డలు ఒర్రేసుకున్నారు, మరి భూసారం బిడ్డలకు ఇవ్వండి. ఒర్రేసారు, విస్తారమైన ధాన్యాన్ని ఇంటికి తేవాలని ప్రార్థన చేసి వచ్చాం. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఇప్పుడు భూమిని దున్నేది దేవుని బిడ్డలారా, కలుపు తీసేది, దానికి మందులు వేసేది, దానికి నీరు కట్టేది దేవుని బిడ్డలారా 6
నెలలు దేవుని బిడ్డలారా దాని కొరకు దేవుని బిడ్డలారా ఎదురు చూసేది. ఎందుకంటే భూసారము కావాలని. ఏ సారము? భూసారము కావాలి, విస్తారమైన ధాన్యము రావాలి. దేవుడు అంటున్నాడు, కయ్యను నువ్వు వ్యవసాయం చేస్తావు, కయ్యను నీవు దున్నుతావు, కయ్యను నువ్వు పగలు ఎండ కష్టపడతావు, కయ్యను వ్యవసాయం కొరకు రాత్రిలో మంచు కష్టపడతావు, కానీ భూసారము నీకు అందదు. నీకేమందదు? భూసారము నీకు అందదు. నీవు భూమిని దున్నుతావు, విత్తనాలు వేస్తావు, కానీ పంట నీకు రాదు. నువ్వు అడుక్కుపోతావు, నువ్వు కిందికి పోతావు. ఇంకో మాట చెప్పనా, నువ్వు తోకగా ఉంటావురా అని చెప్పాడు దేవుడు. దేవుని బిడ్డలారా చూడండి, భూమి నీకు సారం ఇవ్వదు అని చెప్పాడు. మూడోదిగా ఏమన్నాడు తెలుసా? నీవు భూమి మీద దిగులు పడుచు. ఏమిటంట? దిగులు పడుచు ఏమై ఉంటావు? దేశ దిమ్మరివై ఉంటావు. అంటే సంచారివి. దేశ దిమ్మరి అంటే స్థిరంగా ఉండి తోడా భార్యను ఒకసారి విడిచిపెట్టి, పిల్లలను ఒకసారి విడిచిపెట్టి, ఆడు ఒక్క నెల, ఈడొక్క నెల, ఆడొక్క నెల దేశ దిమ్మరి అంటారా లేదా చెప్పండి? అవునా కాదా? దేవుని బిడ్డలారా సాయంత్రమయ్యేలోపు దేవుని బిడ్డలారా భార్య, సాయంత్రంలోపు భర్త, సాయంత్రంలోపు పిల్లలు, అది కుటుంబము. అట్లా కాకుండా దేవుని బిడ్డలారా వీడు ఏమవుతాడు? కయ్యనంటే దేశ దిమ్మరైపోతాడంట. ఏమవుతాడంట? ఎట్లా అయిపోతాడంటే దిగులు పడుతూ. ఏమిటంటండి? దిగులు పడుతూ. ఇప్పుడు అందరికి దిగులే ఉన్నాయి, అందరికీ దిగులే. బిడ్డకి ఎప్పుడు పెళ్లి చేయాలనో దిగులే, కొడుకు ఎప్పుడు పెళ్లి చేయాలనో దిగులే, పెళ్ళి అయిన తర్వాత పిల్లలను చూడాలనేది దిగులే. దేవుని బిడ్డలారా ఇట్లా చదువు విషయాల్లో దిగులే, అన్ని దిగులే. దిగులా కాదా చెప్పండి? అందుకే పాట పాడారు, దిగులు పడకు. అంటే ఎవరు దిగులు పడకూడదు? మనము దేవుని కొరకు నిలబడే వాళ్ళు దిగులు పడకూడదు. దేవుని బిడ్డలారా అన్ని ఆయనకి ఏం చేయాలంటే చెప్పాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. అందుకే ఇక్కడ 3 విషయాలు చెప్పాడు దేవుని బిడ్డలారా. ఇప్పుడు కయ్యూను పక్షి దేవుడు, అమ్మా అయ్యా బయట ఉన్న దేవుని బిడ్డలారా ఇక్కడ ఆలోచన చేయండి. దేవుడు ఏబేలు పక్షాన ప్రతిదండన చేశాడా లేదా? చేశాడా లేదా? చేశాడా లేదో చెప్పండి. అతని యొక్క ప్రార్థన, అతని యొక్క విన్నపము, అతని యొక్క మొర్ర వ్యర్థమైందా? లేదే. అతని యొక్క రక్తము నేలలో నుండి మొర్ర పెడుతుంటే దేవుని బిడ్డలారా ఇక దేవుడే వచ్చి అతని పక్షాన నిలబడి కయ్యూనుకు ప్రతి దండన చేశాడు. నీవు ఈ నేల మీద శపింపబడిన వాడవు కయ్యూను అన్నాడు. తర్వాత ఏమంటాడంటే దేవుని బిడ్డలారా నువ్వు ఎంత కష్టపడినా అభివృద్ధిలోకి రావురా అన్నాడు. చాలా మంది కష్టపడుతుంటారు, చెమట గారుస్తారు, అభివృద్ధిలోకి వచ్చేదే ఉండదు. అవునంటారా కాదా? వస్తాడా? చెప్పినాడా దేవుడు? నీకు సారం ఏదంటే అభివృద్ధిలోకి రాడు. నీ బతుకు కాలంలో అభివృద్ధిలోకి రావు అని రెండోది ప్రతిదండన చేశాడు. మూడోది నువ్వు దిగులు పడుచు దేశ దిమ్మరివి, నీకు స్థిరత్వం లేదు, అక్కడ కొనాలి ఇక్కడ కొనాలి అటు ఇటు అంతే అని చెప్పాడు దేవుడు. ఈరోజు మీరు మనం కరెక్ట్గా దేవుని కొరకు నిలబడితే మన పక్షాన దేవుడు ప్రతి దండన అనగా శిక్షించుటకు మన పక్షాన్ని నిలబడి అన్యాయ ద్రోహం చేసిన వాళ్ళను ప్రభు శిక్షిస్తాడు. ఇది వాక్య సత్యం. చప్పలు కొట్టి ప్రభువును కనపరచుదుము గాక. దికాం పి వరా సి కబా 18వ కీర్తన దేవుని బిడ్డలారా 18వ కీర్తన 47వ వాక్యములో ఒక మాటను చూద్దాం. 47వ కీర్తన 18:47 ఆయన చూడండి ఆ 18:47లో అంటున్నాడు కదా, ఆయన నా నిమిత్తము ప్రతి దండన చేయు దేవుడు, జనములను నాకు లోపర్చువాడు ఆయనే.
యేసు రక్తమే. హల్లెలూయా. ఈ 18వ కీర్తనలో 47వ వచనాన్ని చదువుకున్నాం. ఈ 47వ వచనం ఏమని మాట్లాడుతుందంటే, దేవుని బిడ్డలారా, ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు. ఉందా? ఉందా? ఏమంటున్నాడు? ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు. అమ్ములారా, అయ్యలారా, మీరు ప్రభు కొరకు నిలబడగలిగితే, ప్రభు కొరకు మీ జీవితాన్ని కొనసాగించగలిగితే కానా మీ నిమిత్తము అవతల వాళ్ళు మీ పైన పటపట పనులు కొరికారనుకోండి, అవతల వాళ్ళు మీ పైన దేవుని బిడ్డలారా మరి కోపపడి మీకు కీడు హాని అపాయము తలపెట్టాలనుకున్నారనుకోండి, మీ పక్షాన ప్రభు నిలబడి అవతల వాళ్ళకి ఏం చేస్తాడంటే ప్రతి దండన చేసే దేవుడు ఉన్నాడు. ధైర్యం తెచ్చుకోండి, మీరు బలము తెచ్చుకోండి. నీ పక్షాన నా పక్షాన ఎవరు మనుషులు ప్రతిదండన చేయటానికి ముందుకొచ్చి నిలబడలేరు. కానీ నీవు దేవుని కొరకు నిలబడితే దేవుడు నీ పక్షాన్ని నిలబడి నీ పక్షాన ఇతరులకు ఏం చేస్తాడంటే ప్రతిదండన చేస్తాడు. అంటే శిక్ష వేస్తాడు, శిక్షిస్తాడు. ఏం చేస్తాడు? శిక్షిస్తాడు వాళ్ళను. భయపడకు, కలవరపడకు, బెదరకో. దేవుని బిడ్డలారా, హేబేలు లెక్క రక్తము మొరపెడితే దేవుడు కయ్యూనికి ఏం చేశాడంటే ప్రతిదండన చేశాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. అది మొదటి విషయం, గుర్తుపెట్టుకోండి. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, రెండో విషయము దినవృత్తాంతములో 2వ గ్రంథము, దినవృత్తాంతములో దేవుని బిడ్డలారా 2వ గ్రంథము దినవృత్తాంతాలకు ముందుగా ఒక మాట నేను చూపిస్తాను. దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 23వ అధ్యాయము, మత్తయి సువార్త 23వ అధ్యాయము దేవుని బిడ్డలారా 35వ వాక్యాన్ని మనం చదువుకుందామండి. 23:35 చదువునైనా. నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకు మధ్య మీరు చంపిన బరాకీయ కుమారుడగు జకరియా రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును. అమ్మా, ఇక్కడ ఏమంటున్నాడంటే యేసు ప్రభు చెప్తున్నాడు, వినండి. ఎవరితో చెప్తున్నాడంటే శాస్త్రులతోనూ పరిచయులతో చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడు చెప్పండి, గట్టిగా చెప్పండి కొంచెం. శాస్త్రులతోనూ పరిచయులతోనూ చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడంటే, దేవుని బిడ్డలారా, హేబేలు రక్తం మొదలుకొని, దేవుని బిడ్డలారా ఇక్కడ వినండి, హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠానికి దేవాలయానికి మధ్యలో బరకీయ కుమారుడైన జకరయ్యను ఏం చేశారంటే చంపారు. రాళ్ళు తీసుకుని కొట్టి చంపారు. ఇతను దేవుని బిడ్డలారా దేవుని యొక్క ఆత్మ కలిగిన వాడు. నేను ఒక మాట చెప్తా, ఇక్కడ వినండి. ప్రవక్త అయిన జకరయ్య ఉన్నాడు. ఇతని గురించి దేవుని బిడ్డలారా ఈ వాక్యము అంతగా చెప్పడం లేదు. కానీ ఈ వాక్యము ఎవరి గురించి చెప్తుందంటే, బైబిల్లో యెహోయాదా అని ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడండి. ఎవరు చెప్పండి? యెహోయాదా అనబడిన ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఈ ప్రధాన యాజకుని యొక్క కుమారుడే జకరయ్య. ఇతను దేవుని బిడ్డలారా దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన వాడు. దేవుని యొక్క ఆత్మతో నింపబడి తాను దేవాలయములో మాట్లాడుతున్నాడు. తాను దేవుని మందిరములో చెబుతున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, మీరు దేవుని విసర్జించారు కనుక దేవుడు మిమ్మలను విసర్జిస్తున్నాడు. దేవుణ్ణి మీరు త్రోసివేశారు కనుక దేవుడు మిమ్మలను త్రోసివేస్తున్నారు. దేవుని మీరు అలక్ష్యం చేశారు కనుక దేవుడు కూడా మిమ్మల్ని అలక్ష్యం చేస్తున్నాడని ఈ విధంగా ఈ జకరయ్య దేవుని ఆత్మతో నింపబడి మాట్లాడుతుంటే, దేవుని బిడ్డలారా ఆ దేవుని మాటలకు
చెవులను పెట్టుకోకుండా ఆ దేవుని మాటలను వినకుండగా దేవుని బిడ్డలారా ప్రవక్తను ఏం చేశారంటే రాజు దగ్గర అధికారం పొందుకొని, ఆ రాజు ఎవరంటే దేవుని బిడ్డలారా యోవాషు. ఎవరతను? యూదా రాజు అయిన యోవాషు. ఇతనికి దేవుని బిడ్డలారా ఆ స్థాయిని తెచ్చింది వాళ్ళ నాయన్ని. ఎవరు నాయన తెచ్చారు ఆ స్థాయిని? దేవుని బిడ్డలారా జకరయ్య వాళ్ళ నాయన అంటే యెహోయాదా తెచ్చాడు. దేవుని బిడ్డలారా 7 సంవత్సరాలప్పుడు అతన్ని చంపటానికి రాని అతెల్ల వెంటబడితే దేవుని బిడ్డలారా ఏం చేసింది ఇతని? దేవుని బిడ్డలారా దేవుని మందిరములో దేవుని బిడ్డలారా అతన్ని దాచిపెట్టి అతనికి 7 సంవత్సరాలకే రాజును చేస్తాడు యెహోయాదా. దేవుని బిడ్డలారా సైనికులను పిలుచుకొని, బలగాన్ని పిలుచుకొని సింహాసనం మీద కూర్చోబెట్టి కిరీటం పెట్టి నువ్వు రాజు అని చెప్పి రాజుని చేస్తాడు. వయసు వచ్చినాక ఇద్దరి దేవుని బిడ్డలారా స్త్రీలను, మంచి వాళ్ళను, శ్రేష్టమైన వాళ్ళను, సౌందర్యం కలిగిన వాళ్ళను ఇద్దరిని పెళ్లి చేస్తాడు యెహోయాదా. దేవుని బిడ్డలారా యెహోయాదా 130 ఏళ్లకు చచ్చిపోతాడు. చనిపోయిన తర్వాత అధిపతులు వస్తారు. అధిపతులు వచ్చి అతనికి నమస్కారం చేసినప్పుడు అతడు దేవుని వైపు ఉండకుండగా మనుషుల వైపు వెళ్ళి నాశనాన్ని తలబెట్టుకుంటాడండి. దేవుని బిడ్డలారా ఈ ప్రవక్త జకరయ్య దేవుని బిడ్డలారా ఈయన దేవుని ఆత్మ కలిగిన వాడు. ప్రవక్త అయిన జకరయ్య కాదు. దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ మీరు ఆలోచన చేయండి. దేవుని బిడ్డలారా ఇతన్ని ఏం చేశారంటే దేవాలయానికి బలిపీఠానికి మధ్య రాళ్ళు తీసుకుని కొట్టి చంపారు. ఇతని రక్తం కూడా ఎవరి మీదకి వస్తుందంటే ఇతని రక్తము పరిచయాల మీదకి, శాస్త్రం మీదకి వస్తుంది. వాళ్ళ మీదకే కాదు, రాజు సమ్మతి చేశాడు కదా, ఏమని? చంపుపోండి. చూడండి వాక్యములో దినవృత్తాంతములో దేవుని బిడ్డలారా 2వ గ్రంథములో దినవృత్తాంతములు 2వ గ్రంథం 24వ అధ్యాయము దేవుని బిడ్డలారా దినవృత్తాంతములో 2వ గ్రంథం 24, 21, 22 ఒకసారి చదువుకుందాం. అందుకు వారు అతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణం లోపల రాళ్ళు రువి అతన్ని చావగొట్టిరి. యెహోయాదా తనకు చేసిన ఉపకారమును మరిచిన వాడై అతన్ని కుమారుని చంపించెను. అతడు చనిపోనప్పుడు యెహోవా దీన్ని దృష్టించి దీనిని విచారణలోకి తెచ్చునుగాక అనెను. ఆమేన్. అమ్మా చివరి మాట మాట్లాడుతున్నాడు. చాలా మంది ఏం చేస్తారంటే చచ్చిపోయినప్పుడు చచ్చిపోయేటప్పుడు లాస్ట్ ఏం మాట చెప్పారో చూడండి అంటున్నారు. అది చాలా ప్రాముఖ్యమైనది. చచ్చిపోయేటప్పుడు చెప్పే మాట చాలా ప్రాముఖ్యమైనది. ఇంట్లో ఒకవేళ భర్త ముందు చచ్చిపోయాడు అనుకోండి, భర్త ఏమంటాడో తెలుసా? ఇంట్లో యోగ్యులైన కొడుకులను ఒకరిని దగ్గరికి పిలుచుకొని, నైనా నేను చచ్చిపోతుండరా, కానీ మీ అమ్మ ఉందిరా, కొంచెం జాగ్రత్త చూసుకోండి నేను ఆ ఒక్క మాట అంటాడు. తల్లి చచ్చిపోతుంది అనుకో, తల్లి అంటది, నైనా నేను వెళ్ళిపోతున్నా, కొంచెం మీ నాన్న జాగ్రత్త చూసుకురని చెప్పిపోతుంది. మీరు అవునన్నా కాదన్నా ఇది వాస్తవం. ప్రభుకు మహిమ కలుగును గాక. ఒకసారి మన పెద్దలు, గనులు, అభిషక్తులు, మరి పరంజ్యోతయ్య దేవుని బిడ్డలారా చచ్చిపోయేటప్పుడు రాజమండ్రిలో సేవ చేస్తున్నాడు. ఏం పేర్రా? జాన్ లాజరస్ అయ్యగారి పేరు. జాన్ లాజరస్ మంచి అద్భుతమైన స్పీకర్. దేవుని బిడ్డలారా నేను ఈ స్థాయికి ఎదగటానికి కారణం ఏంటంటే మా నాయన చచ్చిపోతూ దగ్గర పిలుచుకున్నాడు. చాలామంది మేము కుమారులము, మా నాయనకు నన్ను దగ్గర పిలుచుకొని చెప్పాడు, నైనా నేను వెళ్ళిపోతున్నారా, మీ అమ్మను జాగ్రత్త చూసుకున్నాడు. ఆ మాటను బట్టి మా నాయన నాకు చెప్పిపోయాడు. మా అమ్మని నేను ఆ విధంగా ఎన్నడూ, మా నాయన చనిపోయినాక మా అమ్మకు ఎదురు మాట్లాడలేదు, ఎదురు తిరగలేదు, బాగా చూసుకోమని చెప్పాడు. నేను ఆ విధంగా మా అమ్మను సంతోషపరిచి ఆనందపరిచి అన్ని విధాల్లో బయటికి పోయేటప్పుడు మా అమ్మతో ప్రార్థన చేయించుకుంటాను, ఇంటికి వచ్చినాక మా అమ్మతో ప్రార్థన చేయించుకుంటాను. ఇది కనుక ఈరోజు నన్ను ఈ ఉన్నతమైన స్థాయిలో దేవుడు పెట్టాడని జాన్ లాజరస్ గారు దేవుని బిడ్డలారా సాక్ష్యం ఇచ్చాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఇతను కూడా చివరి మాట ఏమంటున్నాడంటే దేవుని బిడ్డలారా, నా చావు అమలరా, నా మరణము దేవుడైన యెహోవా
విచారణలోకి దృష్టించి తెచ్చును గాక అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే నాకు దేవుడు న్యాయము చేయునుగాక, దేవుడు నా పక్షా నుండి ప్రతి దండన, నా చావుకు, నా మరణానికి, నా కీడు తలపెట్టడానికి ఎవడు కారకుడో వాణ్ణి దేవుడు దృష్టించును గాక అని జకరయ్య చివరి మాట పలికాడు. ఇక్కడ ఎన్ని కీడులు వచ్చినాయి తెలుసా? ఇతనికి కూడా 3 కీడులు సంభవించినాయి. దేవుని బిడ్డలారా వినండి. ఆ సిరియా రాజు ఏమయ్యాడు తెలుసా? కొద్ది సైన్యముతో వచ్చాడు, యెరూషలేమును యూదా రాజ్యాన్ని మొత్తము కొల్లగొట్టుకొని ధనాన్ని మనసులను కొల్లబెట్టి మొత్తము, ఒక మాట చెప్పిన శేషము లేకుండా తీసుకొని వెళ్ళిపోయాడు. శేషము లేకుండా తీసుకొని వెళ్ళిపోయాడు. రెండోది ఏం జరిగిందో తెలుసా? రోగం వచ్చింటే బాగుండు, రోగం కాదు, మిక్కిలి రోగం వచ్చింది. తాను బాగుపడలేనంత రోగం వచ్చిందంట. అది అక్కడనే బైబిల్లో ఉంది. ఏమండి, ఎలాంటి రోగం అంట? అయిపోయింది, పని అయిపోయింది, ఇంకా దినాలు గడచాల్సిందే. అవునా కదా? మిక్కిలి రోగం వచ్చి ఏమంటారు? దినాలు గడచాల్సిందే. పోయిన 2 వారాల కిందట సుబ్బమ్మక్క ఒక మాట చెప్పింది, పాస్టయ్య ఇంకా నాకు దినాలు గడచాల్సిందే అనింది. అనకాక నువ్వు ఉండాలా, ఫస్ట్ నుంచి సంఘములు ఉన్నావు, నువ్వు బతకాల, నువ్వు బతికి ఉంటే చాలు నాకు అని చెప్పినాను. ప్రభుకు మహిమ కలుగును గాక. ఈరోజు వచ్చి చెప్తుంది, పాస్టయ్య సాక్ష్యం చెప్పయ్యా, నేను మర్చిపోయినా చెప్తున్న ప్రసంగం, ప్రభుకు మహిమ కలుగును గాక. అప్పుడు సాక్ష్యం చెప్పింటే లైవ్లు ఉండేది, ఇప్పుడు చెప్తుంటే లైవ్లు ఉంటుంది. ప్రభుకు మహిమ కలుగును గాక. ధన్యురాలు, ప్రభుకు మహిమ కలుగును గాక. అక్క బంగారు తాకట్టు పెట్టి ఉన్నది. తాకట్టు పెడితే దేవుని బిడ్డలారా, అతడు అక్క కాళ్ళు నొప్పులు వచ్చేంత వరకు, చెమటలు పడేంత వరకు, కోపం వచ్చేంత వరకు, అసూయ వచ్చేంత వరకు ఇంకా వద్దురన్నంత వరకు తిప్పుకున్నాడు. దేవుని బిడ్డలారా, తర్వాత దేవుని మహాకనికరం చేత ఆమె సొత్తు, ఆమె తాకట్టు పెట్టింది, ఆమె బంగారం ఆమెకు వచ్చింది. సపర్లు ప్రభువును కొట్టి కనపరచుదము గాక. హల్లెలూయా. రెండోదిగా దేవుని బిడ్డలారా ఏమైపోయాడంటే, యవాసు రాజు మిక్కిలి రోగి అయిపోయాడు. మూడోది ఏమైనాడు ఒక మాట చెప్పన, అతని సేవకులే ఈ జకరియను చంపినందుకు కుట్ర చేసి పడక మీద ఉంటే వెళ్ళి చంపారు. ఎక్కడుంటే ఆ కింద లైన్లు ఉంటుంది. ఆ సంవత్సరమే ఇవన్నీ జరిగినాయి. ఆ సంవత్సరమే ఎవరిని? జకరియను చంపిన సంవత్సరమే జరిగిన ఇవన్నీ కూడా అక్కడుంటాయి బైబిల్లో. మీరు తర్వాత చదువుకోండి, ఇప్పుడు ప్రభుకు మహిమ కలుగును గాక. చూశారండి, అక్కడ కయ్యూరు ఎన్ని విధాలుగా ప్రతిదండన జరిగింది అతనికి? 3 విధాలుగా జరిగిందా లేదా? ఇక్కడ ఇతనికి 3 విధాలుగా జరిగింది. 1, రాజ్యం ఫస్ట్ నాశనం అయిపోయింది. 2, ఆరోగ్యం నాశనమైంది. ఏమైందంటే, రాజండే మన లెక్క బీదవాడు కాదు. నేను ఒక మాట చెప్తా, పాస్టమ్మతో ఒక మాట చెప్పిన, రిప్కా మన బతుకు, మన జీవితం ఏంటంటే ఇదో, బ్రతుకుకు కోపం ఎందుకు, ఈ బతుకుకు లోకమెందుకు, లోకమెందుకు, కోపం ఎందుకు? నా బ్రతుకు అది. మోకాల మీద నిలబడితే ఈ పరిచర్య కొనసాగుతుంది, మోకాల మీద లేకపోతే సాగదు. ఇది నా బ్రతుకు. మరి నీ బ్రతుకు ఇప్పుడు నువ్వు ఆలోచన చేసినవా? అతను రాజు, వారు తాతలు ఏం చేశారంటే సంపాదించారు. సంపాదన రోగం పోగొట్టలేదు. ఆలోచన చేయండి, సంపాదన రోగము. ఆర్ఎంపీ డాక్టర్ కాడికి అక్కడ పోకపోతే, ఎంబీబీఎస్ డాక్టర్ కాడికి అక్కడ పోకపోతే ఇంకా కొంచెము, ఇంకా 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 పోతారు, పెరుగుతూనే ఉంటుంది. అవునా? మళ్ళీ రాజుకు మరి ఎంతమంది వైద్యులు చుట్టూ తిరిగింటారు? మీరు ఆలోచించండి ఒకసారి. ఆ దినాల్లో వైద్యం కూడా ఉందిగా, రోగాన్ని పోగొట్టారా? మరి జాగ్రత్త. ఇప్పుడున్న కండలను బట్టి, ఇప్పుడున్న ఆరోగ్యాన్ని బట్టి, ఇప్పుడున్న సంపదను బట్టి ఎవరు అతిశయపడకండి. ఆ విధంగా అతిశయపడితే తప్పు. అది మనం అతిశయపడవలసింది కృప చూపుచున్న పరిశుద్ధుడైన దేవుని యందే అతిశయించాలి. ప్రభుకు మహిమ కలుగును గాక.
హల్లెలూయా, హల్లెలూయా. మిక్కిలి రోగి అయిపోయాడు. ఇంకా అప్పుడిప్పుడు చస్తాడు యోవాషు. దేవుని బిడ్డలారా, అతని సేవకుల కుట్ర చేసి రాజు కోటలో అంతఃపురములో ఏం చేశారంటే పడక మీద ఉండి చంపారు. చూశారా అతనికి పట్టిన గతి? దేవుడు ఎంత ప్రతిదండన తీర్చాడు ఒకసారి మీరు ఆలోచన చేయండి. వీరి రక్తము ఈ విధంగా ప్రతిదండన వారిపైన తీర్చుకున్నది. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు రక్తం వారి కంటే శ్రేష్టంగా పలికింది. చప్పట్లు కొడదాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రికలకి రండి. హెబ్రీయులకు రాసిన పత్రికలో యేసు రక్తము దేవుని బిడ్డలారా ఎట్లా పలికిందో అక్కడనే రాయబడింది. ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఇంకా కొద్ది నిమిషాలు మనము మాట్లాడుకుందుము గాక. ఈ 12వ అధ్యాయంలో 24వ వచనములో కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నొద్దకును ఏబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఏబేలు యొక్క రక్తము పలికిందని వాక్యం చెబుతుంది. అవునా? దేవుని బిడ్డలారా, ప్రవక్త అయిన లేదా దేవుని ఆత్మతో నింపబడిన యెహోయాదా కుమారుడు లేదా బరకియా కుమారుడు అంటే అతని పూర్వీకులలో ఒకడని. దేవుని బిడ్డలారా, అతడు చివరిలో ప్రాణం పోతుంది అనగా దేవుని మందిరానికి బలిపీఠానికి మధ్య రక్తము చిందించబడింది. ఆ రక్తము కూడా ఏమని మాట్లాడింది? అతని ప్రాణం పోతప్పుడు ఏమని మాట్లాడాడంటే, దేవుని పిల్లలరా, దేవుని బిడ్డలరా, నా చావు నా మరణం ప్రభు విచారంలోకి తెచ్చునుగాక అని పలికాడు. దానికి ప్రతిదండన దేవుడు తీర్చాడు. అయితే యేసయ్య రక్తం మనకు ప్రతిదండన రాకుండగా, యేసయ్య రక్తం మనకు శిక్ష రాకుండగా, యేసు ప్రభు యొక్క రక్తం మనకు దేవుని బిడ్డలారా కీడు రాకుండగా, యేసు ప్రభు యొక్క రక్తం మనము శాపం అనుభవించకుండగా, ప్రభువా నేను వీరి కొరకు శాపగ్రస్తును అయ్యాను, వీరు చేసిన పాపాలకు, వీరు చేసిన అపరాధాలకు, వీరు చేసిన దోషములకు వీరు శాపమును అనుభవించకూడదు, ఆ శాపమును నేను అనుభవించాను అని పలికింది యేసయ్య రక్తం. యేసయ్య రక్తం ఏమని పలికిందో తెలుసా? ప్రభువా, దేవా, వీరు పాపులు అయ్యా, పాపం వలన వచ్చే జీతం మరణం, ఆ పాపానికి నేను బలి అవుతున్నని పలికింది యేసయ్య రక్తం. యేసయ్య రక్తం ఏమని పలికిందో తెలుసా? ప్రభువా, వీరి రోగాలు కూడా సిలువలో నేనే భరిస్తున్నా, ఆ రోగాల చేత వాళ్ళు చనిపోకూడదు, వారికి ఆరోగ్యం క్షేమం కలగాల అని యేసయ్య రక్తం దేవుని దగ్గర పలుకుతున్నది. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క రక్తం దేవునికి మనలను ఏం చేసిందో తెలుసా? సమీపస్తులుగా చేసింది. ఎవరికంటే నేను ఒక మాట చెప్పనా, ఒక ఇంటిలో తోడి కోడళ్ళకే సమీపత్వం ఉండదు. ఉంటదక్క? ఉంటదా? ఒక ఇంటిలో ఇద్దరి సడ్డుకులకే సమీపస్తులు ఉండలేరు. అయితే యేసయ్య రక్తం దేవునికి మనల్ని ఏం చేసిందంటే సమీపస్తులుగా చేసింది. ప్రభువా, ఇతని యొక్క అక్రమాలను, ఇతని దోషాలను, వీరి పాపాలను, వీరి యొక్క అక్రమాలు అతిక్రమాలు సమస్తం నేను భరించానని యేసయ్య రక్తము దేవునితో సమీపస్తులుగా చేసింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక మాట అననా, నీ సమీపస్తులు వస్తే నీకెంత సంతోషం.
నీ సమీపస్తులు వచ్చి నీకు ఎంత సంతోషం. అవునా కాదా? అవునా కాదు చెప్పండి. బయట ఉన్న మీ సమీపస్తులు వస్తే మీకు ఎంత సంతోషం. దేవుని బిడ్డలారా, నీ సమీపస్తులు వస్తే నీకు అంత హృదయం ఉల్లసిస్తుందే. దేవుని బిడ్డలారా, మరి దేవునికి యేసయ్య రక్తం ఏం చేసిందంటే సమీపస్తులుగా చేసింది. ప్రభువా, వీళ్ళందరి కొరకు నేను ఈ విధంగా పాటు పడినాను ప్రభువా, ఈ విధంగా నా రక్తాన్ని కార్చాను ప్రభువా, సిలువల ప్రాణాన్ని ద్వారపోశాను ప్రభువా అని యేసు ప్రభువులు వారు చెప్పారండి. ప్రభుకు మహిమ కలుగును గాక. యేసు ప్రభు రక్తము జీవము కలిగిన దేవుణ్ణి ఎక్కువగా సేవించటానికి మన మనస్సాక్షిని ఏం చేసింది తెలుసా? కడిగింది. బట్టలు ఉత్తుకుంటాం, అంట్లు కడుక్కుంటాం. దేవుని బిడ్డ, ఎందుకు? కడుక్కపోతే నిశ్వాసన వస్తాయి లేదా? అంట్లు కడుక్కపోతే పొద్దున ఎందుకు గడుతున్నావు, సాయంత్రం ఎందుకు గడుతున్నావు? కడుక్కుండా అట్టే తినొచ్చుగా. దేవుని బిడ్డలరా, అట్నే తినొచ్చుగా. తినలో వ్యాధులు, రోగాలు, జబ్బులు వస్తాయి. దేవుని బిడ్డలరా, అందుకే యేసయ్య రక్తం ఏం చేసిందంటే సమీపస్తులుగా చేసింది. రెండోదిగా మన మనస్సాక్షిని ఏం చేసిందంటే లోపలికి వెళ్ళి దేవుని రక్తము మన సాక్షిని జీవము గల దేవుని ఎక్కువగా సేవించటానికి యేసు ప్రభు రక్తము మళ్ళీ ఏం చేసింది తెలుసా? అన్నిటి నుండి మనను విమోచించింది. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు రక్తము దేవుని బిడ్డలారా దేవునితో మళ్ళీ ఏం చేసిందంటే సంధి చేసిందంట. ప్రభుకు మహిమ కలుగును గాక. యేసు ప్రభు రక్తము ప్రతి పాపం నుండి మళ్ళీ ఏం చేసిందంటే కడిగింది. యేసుని రక్తమే జయం జయం, సంద్రానికి భయం భయం. యేసుని రక్తమే జయం జయం. ఎర్ర సంద్ర అందరం చప్పట్లు కూడా. మల్లమైనది విలువైనది, మల్లమైనది విలువైనది, అమూల్యమైనది యేసుని రక్తమే. అందరం చప్పట్లు లోపల బయట. సంద్రానికే భయం భయం. జీసస్ నీ రక్తమే జయం జయం. భోగస్ సాతానుడే మాయం మాయం. జీసస్ నీ రక్తమే జయం జయం. భోగస్ సాతానుడే మాయం మాయం మాయం. యేసుని రక్తమే జయం జయం. ఎర్ర సంద్రానికే భయం భయం. యేసుని రక్తమే జయం జయం. ఎర్ర సంద్రానికే భయం భయం. బలమైనది విలువైనది, బలమైనది విలువైనది, అమూల్యమైనది యేసుని రక్తమే జయం జయం. ఎర్ర సంద్రానికే భయం భయం. మరొకసారి యేసుని రక్తమే జయం జయం. ఎర్ర సంద్రానికే భయం భయం. ప్రభుకు మహిమ కలుగును గాక. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థనలో ఉండండి. దేవుని బిడ్డలారా, ప్రభువా ఏబేలు యొక్క రక్తము కంటే ప్రభువా ఏబేలు యొక్క రక్తము ప్రార్థన చేసి మొరపెట్టి ప్రతిదండన తీర్చుకున్నదయ్యా. జక్కరే రక్తం కూడా ప్రతిదండన తీర్చుకున్నది ప్రభువా. నీ రక్తం మాత్రమే మాకు క్షేమము కలగజేసిందయ్యా. నీ రక్తపు విలువ ఈ దినం మాకు తెలియజేశారయ్యా. నీ రక్తపు విలువ ఈరోజు మాకు తెలియజేశారు ప్రభువా. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో భయముతో భక్తితో ఉండండి. కొద్ది నిమిషాలు ప్రార్థనలో భయముతో భక్తితో ఉండండి. దేవుని బిడ్డలారా, నాతో ఏకీభవించండి.
ప్రార్థనలో ఉంటూ నాతో ఏకీభవించండి. యేసు ప్రభువా, నీ రక్తము తండ్రి నా శాపాన్ని, యేసయ్య మీ రక్తము నా పాపాన్ని, మీ రక్తము తండ్రి నా యొక్క ద్రోహాన్ని, మీ రక్తము ప్రభువా నా యొక్క ప్రతి అక్రమాన్ని, అతిక్రమాన్ని మీ రక్తము క్షమించిందయ్యా. మీ రక్తము ఆ విధంగా పలకకపోయి ఉంటే కాదా దేవా, భూమి మీద మేము కయ్యూను కాడికి, భూమి మీద మేము రాజైన యవాసు కాడికి ఎక్కువగా మేము శిక్షింపబడే వాళ్ళం తండ్రి. దేవా, మేము ఎక్కువగా శిక్షింపబడే వాళ్ళము తండ్రి. ప్రభువా దేవా, మేము శిక్షింపబడకుండగా, మా మీదకి శిక్ష రాకుండగా తండ్రి, మీ రక్తమే ప్రభువా మా ప్రతి పాపము నుండి మమ్మల్ని కడిగింది ప్రభువా. మీ రక్తము మా ప్రతి పాపము నుండి కడిగింది ప్రభువా. పాపము నుంచి జీతము మరణం. అవును ప్రభువా, మీ రక్తము తండ్రి దేవునితో సంధి చేసుకున్నట్టుకు సహాయపడిందయ్యా. మీ రక్తము ప్రభువా మమ్మలను పరిశుద్ధులుగా ఉండుటకు కడిగిందయ్యా. మీ రక్తము మమ్మలను అన్నిటిలో నుండి విమోచించిందయ్యా. మీ రక్తము ప్రభువా నైనా నీకు సమీపస్థలం కావటానికి చేసిందయ్యా. మీ రక్తము ప్రభువా మమ్మలను తండ్రి ప్రభువా అయ్యా మా మనస్సాక్షిని కడిగింది నిన్ను సేవించటానికి. నీ రక్తమే లేకపోతే ఈరోజు మాకు ఏకత లేదు ప్రభువా. పాపమును, శాపమును, దారిద్ర్యతను తండ్రి శిక్షలు మా మీద పడేటివి కేవలం నీ రక్తము ద్వారా మాకిచ్చిన విమోచన బట్టి వందనాలు. పరిశుద్ధుడైన తండ్రి నా యేసు ప్రభువా, నా పరిశుద్ధాత్ముడైన దేవా, విత్తబడిన ఈ మాటలను 30, 60, 100 నీవు ఫలింప చేయమని ప్రార్థన చేస్తున్నాను. లోపల బయట ఉన్న నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకో ప్రభువా. మీ రక్తం యొక్క విలువ ఈరోజు తెలుసుకున్నారయ్యా. అవునునైనా మీ రక్తమును తండ్రి ఈ దినం మేము తాగుతుండగా, మీ శరీరము తినుచుండగా, బల్లలో పాల్పొందులు పొందుటకు సిద్ధపడి ఉంటుండగా నన్ను మమ్మలను కడగండి, శుద్ధీకరించండి, పవిత్రపరిచి పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. దేవా దేవా కనికరించండి, దేవా కటాక్షించండి ప్రభువా. దేవా విత్తబడిన వాక్కులను 30, 60, 100 మా అందరి హృదయాలలో ఫలింపచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభువా. హేబెల్ యొక్క రక్తానికి జక్రే రక్తమా, కయ్యనుకు ప్రతిదండన, యేవాసు రాజుకు ప్రతిదండన చేసింది. దేవా నీ రక్తము మమ్మలను విమోచించింది. నీ రక్తముతో మమ్మలను కడిగి శుద్ధీకరించి, నీ రక్తములో మమ్మల్ని పవిత్రపరిచి, మీ రక్తములు మా క్షేమం కలిగించి బలపరిచి మహిమ పొందండి. ఈ ప్రార్థన ఆలకించి కృప చూపించి మహిమ పొందాలని పరిశుద్ధుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.